అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిని అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. ఈ నేపథ్యంలోని ఫిబ్రవరి 26న అరెస్ట్ అయ్యారు పోసాని కృష్ణమురళి. జైలు నుంచి పోసాని కృష్ణమురళి రిలీజ్ అయిన అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు పోసాని కృష్ణమురళి. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని గంటలకు ఆయన రిలీజ్ అయ్యారో ఆయన్ని కలవడానికి ఇంకెవరెవరు వచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఎన్ని గంటలకు ఆయన రిలీజ్ అయ్యారో ఆయన కలవడానికి అంబట్ రాంబాబుతో పాటు ఇంకెవరెవరు వచ్చారు? సచిన్, ఎట్టకేలకు వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గత నెల 26 నుంచి కూడా ఆయన జైల్లో ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సో వీళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు. అలాగనే చంద్రబాబు ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకున్నారంటూ ఒక ఫోటో చూపెడుతూ ఏదైతే మీడియాతో మాట్లాడినా సో వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదై కంటిన్యూగా 26 నుంచి కూడా కేసులు ఆయన జైల్లోనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన కొద్దిసేపటి క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. సో నిన్న యాక్చువల్ గా పోసాని కృష్ణమురళి విడుదల అవ్వాల్సింది. సో అయితే నిన్న విడుదల అవ్వాల్సి కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా ఇద్దరు షూరిటీలు ఒక్కొక్కళ్ళు ₹1,00,000 పూచీకత్తు సమర్పించాలని చెప్పడం జరిగింది. అప్పటికే ఆ బ్యాంక్ కి టైం అయిపోవడంతో షూరిటీలు సబ్మిట్ చేయడం ఏదైతే ₹1,00,000 పూచీకత్తు మీద 2 బాండ్లు సమర్పించడం అనేది ఆలస్యమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పోసాని కృష్ణమురళి నిన్న రిలీజ్ అవ్వాల్సినప్పటికీ కూడా జైల్లో ఉన్నా. అయితే ఈ రోజు ఉదయం తొందరగా ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే బాండ్లు షూరిటీ పూచీకత్తు సమర్పించడానికి కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ జడ్జి లేకపోవడంతో కొంత ఆలస్యమైంది. ఆ తర్వాత ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యి తర్వాత రిలీజ్ ఆర్డర్ తీసుకొని వచ్చిన తర్వాత జైలర్ కి సబ్మిట్ చేసిన తర్వాత సో పోసాని కృష్ణమురళి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో పీటీ వారెంట్ల మీద తీసుకొచ్చిన సమయంలో పోసాని కృష్ణమురళి అయితే ఓ రకంగా తన మొహం ఎవరికి చూపెట్టడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. కర్చీఫ్ కట్టుకొని ఒక రకంగా చూసినట్లయితే ఫ్రస్ట్రేషన్ లో ఉండటం, కర్చీఫ్ కట్టుకొని తన మొహం చూపెట్టడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక బెయిల్ రావడంతో ఒకసారిగా ఆయనలో రిలీఫ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో ఆయన ఎటువంటి కర్చీఫ్ కూడా కట్టుకోకుండా జనరల్ గానే పరిస్థితి. అలాగనే అక్కడికి వచ్చినటువంటి మొదట వైసీపీ లీగల్ సెల్కి సంబంధించినటువంటి వాళ్ళని ఆయన అభినందించారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. దీంతో పాటు పోసాన్ని కలవటానికి మాజీ మంత్రి అంబట్ రాంబాబు అలాగే వైసీపీ నేతలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన ఒకసారిగా అంబట్ రాంబాబుని చూసి ఓ రకంగా కళ్ళల్లో నీళ్లు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అంబట్ రాంబాబు చేతులు పట్టుకొని ఆయన చాలా ఎమోషనల్ గా ఫీల్ అయినటువంటి పరిస్థితి. సో ఆ విజువల్స్ చూసినట్లయితే చాలా ఎమోషనల్ గా అంబట్ రాంబాబు చేతులు పట్టుకొని చాలా రోజుల తర్వాత ఇక ఇప్పట్లో బయటకు వస్తారో లేదో కానీ బయటకు వచ్చారన్న ఆ ఫీలింగ్ అయితే ఆయన మొహంలో కనిపించింది. అక్కడి నుంచి నేరుగా కారులో హైదరాబాద్ బయలుదేరారు. మొత్తం మీద అయితే మాత్రం పోసాని ఎపిసోడ్ కి పెద్ద రిలీఫ్ లభించిందని చెప్పుకోవచ్చు. గత నెల 26 నుంచి కూడా ఆయన జైల్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి కేసుల విషయంలో పీటీ వారెంట్లు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లడం విచారణ పేరుతో అలాగనే అక్కడ కోర్టులు రిమాండ్ విధించడం సో ఇవన్నీ జరిగాయి. మొత్తం మీద అయితే మాత్రం పోసాని కృష్ణమురళికి అయితే మాత్రం బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో లేకపోతే హైదరాబాద్ కు బయలుదేరారా రామారావు? ఎస్ సచిన్, ఎందుకంటే పోసాని కృష్ణమురళి గత కొంతకాలంగా ఏదైతే అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో తర్వాత కూడా తనకు అనారోగ్యంగా ఉందని చెప్పారు. అలాగనే పీటీ వారెంట్ మీద తీసుకెళ్లిన సమయంలో కూడా తనకు అనారోగ్యంగా ఉందంటూ కొంత ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. అప్పుడు కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి కాకుండా ప్రైవేట్ ఆసుపత్రికి కూడా అక్కడ ఎటువంటి ప్రాబ్లం రెక్టిఫై కాకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన తనకు కొంత ఇబ్బందిగా ఉంది. తాను నేరుగా హైదరాబాద్ వెళ్లి వైద్య పరీక్షలు చేసుకోవాలి. అలాగనే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయన చాలా రోజుల నుంచి కుటుంబ సభ్యులను ఇచ్చారు. కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి ఏర్పడ్డ నేపథ్యంలో సో పోసాని కృష్ణమురళి నేరుగా హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లి తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించి ట్రీట్మెంట్ చేసిన అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ రైట్, బెయిల్ సందర్భంలో ఎటువంటి కండిషన్స్ విధించింది కోర్టు? సచిన్, ఏదైతే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే వారానికి 2 రోజుల పాటు లోని సిఐడి రీజనల్ ఆఫీస్ కి వచ్చేసి సంతకం పెట్టాలి. సో ఇది ఫస్ట్ రూల్ పెట్టారు, కండిషన్ పెట్టారు. దీంతో పాటు ఈ కేసుకు ఎక్కడ మాట్లాడటానికి వీలు కూడా ఒక కండిషన్ పెట్టారు. సో ఎందుకంటే ఈ కేసు సెన్సిటివ్ ఇష్యూ కావడంతో ఎక్కడ ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇస్తున్నాము సో ఎటువంటి ప్రకటనలు చేయడానికి వీల్లేదు. ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎవరితో కూడా ఈ కేసుకు సంబంధించి మాట్లాడటానికి వీల్లేదని క్లియర్ గా చెప్పడం జరిగింది. దీంతో పాటు పోలీసులు
సిఐడి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎప్పుడైనా విచారణకు పిలిచినట్లయితే ఖచ్చితంగా సహకరించాలని కూడా మరొక కండిషన్ పెట్టారు. దీంతో పాటు ఏదైతే వారానికి 2 రోజుల చొప్పున నెల రోజుల పాటు అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ వరకు కూడా ఆయన ప్రతిరోజు వారంలో 2 రోజులు తీసుకొచ్చేసి సంతకం పెట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు ఇంకోటి ప్రధానంగా కూడా దేశం విడిచి వెళ్ళకూడదు. సో పోసాని కృష్ణమురళి ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు కూడా దేశం విడిచి వెళ్ళటానికి వీలు లేదంటూ కూడా క్లియర్ గా ఆ కోర్టు ఒక షరతు విధించింది. సో మొత్తం మీద అయితే మాత్రం పోసాని కృష్ణమురళి ఇప్పటికీ రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా కేసుకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ఇంకో నెల రోజుల పాటు అయితే ఆయన కోర్టు కండిషన్స్ అనేది పూర్తిగా పాటించాలి. ఎందుకంటే ప్రతి వారంలో 2 సార్లు గుంటూరు రావాల్సి ఉంటుంది. అలాగనే పోలీసులు ఏదైనా నోటీసులు ఇచ్చినట్టయితే దానికి విచారణ కూడా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సచిన్. రైట్ రామారావు, మొత్తంగా అయితే మాత్రం పోసాని కృష్ణమురళి జైలు నుంచి రిలీజ్ అయ్యారు. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు పోసాని కృష్ణమురళి. జైలు నుంచి విడుదలయ్యాక పోసాని భావోద్వేగానికి లోనయ్యారు. అంబటి రాంబాబును కలిసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అంబటి రాంబాబును కలిసిన సందర్భంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ముఖానికి కర్చీఫ్ని కట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ వెహికల్లో ఆయన బయలుదేరుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగోండి ఆ అంబటి రాంబాబును కలిసిన సందర్భంలో అంబటి రాంబాబు అక్కడికి వెళ్లారు. పోసాని కృష్ణమురళి పలకరించిన సందర్భంలో కాస్త భావోద్వేగానికి లోనైన ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన మిగతా కార్యకర్తలు కావచ్చు, వైసీపీ శ్రేణులకు సంబంధించి కావచ్చు, వాళ్ళు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ వెహికల్లో కాస్త అప్పటికే ఆయన వీక్గా కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఆ వెహికల్లో అంబటి రాంబాబును కలిసి అంబటి రాంబాబుతో పాటు అంబటి రాంబాబు ఆయన్ని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తర్వాత యోగక్షేమాలకు సంబంధించి అడిగిన తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. చేతిలో చేయి వేసి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత మిగతా వైసీపీ శ్రేణుని పలకరించుకుంటూ అక్కడ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కడ కూడా ఎవరితో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి ఆ బెయిల్కి సంబంధించి. ఆ నేపథ్యంలోని ఆ షరతులతో కూడిన బెయిల్ కాబట్టి అక్కడి నుంచి ఎవరితో కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిన సందర్భంలో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కారులోకి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా అయితే మాత్రం పోసాని కృష్ణమురళి జైలు నుంచి రిలీజ్ అయ్యారు.